అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కర్నూలు జిల్లాలో రైల్వే శాఖ ఆధునిక పనులు అయితే మొదలుపెట్టారు. అయితే కర్నూలు కానీ ఆదోని కానీ రైల్వే జంక్షన్లో పెద్ద ఎత్తున అయితే డెవలప్మెంట్ అయితే యాక్టివిటీస్ మొదలుపెట్టారు. అయితే దీని మీద మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. మొత్తం మీద సార్ చెప్పండి సార్, బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అయితే రైల్వే శాఖ ఆధునిక పనులు అయితే మొదలుపెట్టేది కర్నూలు జిల్లాలో. దీన్ని ఎలా చూడొచ్చు? నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఈ అన్ని రైల్వే స్టేషన్లని ఆధునీకరించడం కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జిల్ని పెట్టడం కానీ ఇలా వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా, అంటే గత ప్రభుత్వాల్లో లేని విధంగా ఈసారి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన తర్వాత పూర్తి సహకారాన్ని అందిస్తూ రైల్వేల పరంగా మీరు ఒకసారి ఇప్పుడు చూస్తే, ఒకప్పుడు రైల్వే స్టేషన్లు అంటే ఎప్పుడు వాసన వస్తూ నీట్గా లేకపోవడం, చాలా అధ్వానంగా ఉండడం, వసతులు సరిగా లేకపోవడం, సీటింగ్ అరేంజ్మెంట్ సరిగా లేకపోవడం, ట్రైన్లో మీరు చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మీరు చూస్తే ఆధునీకరించబడినటువంటి రైల్వే స్టేషన్లు, దాంట్లో మనం ఇంతకుముందు అంటే అష్ట కష్టాలు బట్టి మెట్లెక్కి దిగే పరిస్థితి. ఇప్పుడు అన్నిటి చోట్ల లిఫ్ట్లు ఏర్పాటు చేయడం కానీ, దాంతోపాటుగా సీటింగ్ ఏర్పాటు చేయడం కానీ, వెయిటింగ్ హాల్లో ఏర్పాట్లు కానీ, ఇవన్నీ చూస్తే అద్భుతంగా ఉంటున్నాయి. ఒక ఎయిర్పోర్ట్లు ఎలా ఉంటున్నాయో రైల్వే స్టేషన్లు కూడా అలాగే ఉంటున్నాయి. అంత అద్భుతంగా ఆధునీకరించే పని ఇప్పుడు జరుగుతూ ఉంది. కర్నూలు కానీ ఆదోని కానీ ఇక్కడ మొత్తం డిజైన్ అయితే మొత్తం చేంజ్ చేస్తారు. కర్నూలులో గతంలో అయితే ఒక డిజైన్ చేసి మళ్ళీ మార్పు చేస్తారు. అంటే రెండు సార్లు కాంట్రాక్టర్లు కానీ రెండు సార్లు డిజైన్ చేంజ్ చేసుకుంటూ పోతాయి. ఇది ప్రజాసొమ్ము అయితే వేస్ట్ అవుతుంది కదా, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు రైల్వేలో ఎంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ, ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా నాణ్యత లేదు అనే కంప్లైంట్లు నాకు కూడా చాలా వచ్చినాయి. ఉదాహరణకి నేను కర్నూలులో జరుగుతున్నటువంటి వర్క్స్ మీద, అలాగే ముఖ్యంగా నేను ఆదోని ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆదోనిలో రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్స్ కడతా ఉన్నారు. 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే కుప్పగల్ విలేజ్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి చేస్తూ ఉన్నాం. సుమారు 9 కోట్ల రూపాయలు బిల్డింగ్ కడతా ఉన్నాము. ఇంకో 14-15 కోట్ల రూపాయలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడతా ఉన్నాం. అలాగే ప్లాట్ఫామ్స్ రిపేర్ చేయడానికి కానీ, ఆధునీకరించడానికి కానీ, లిఫ్ట్లు పెట్టడానికి, వీటికన్నిటికీ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడతాం. మన పత్రికల్లో చూస్తూ ఉంటాం, మీడియాలో చూస్తున్నాం, చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సార్ నాణ్యత ఉండట్లేదు, వీళ్ళు క్వాలిటీ లేకుండా కడతా ఉన్నారని. నేను కూడా ఒకసారి పర్సనల్గా వాళ్ళ ఇంజనీర్ని పిలిచి మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. సరైన సమాధానం లేదు. అదే సందర్భంలో ఒకసారి పర్సనల్ విజిట్ కూడా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన సందర్భంలో కూడా వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా మనల్ని సాటిస్ఫై చేయడానికి ఏదో చెప్తారు, కానీ నాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీ. అక్కడ ఆఫీసర్లు కూడా అంతా దాచిపెట్టి, అంటే సాధారణంగా ఇప్పుడు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజల సొత్తే. ప్రజల సొత్తుని ప్రజల కోసం ఖర్చు పెట్టే సందర్భంలో నాణ్యత ఉండి తీరాల్సిందే. వీళ్ళకి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలి. ప్రజల డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళని సొంత డబ్బులు జేబులోంచి పెట్టరు కదా. కాబట్టి ప్రజల డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు పారదర్శకంగా ఖర్చు పెట్టడం, అందరికీ తెలిసేలా ఖర్చు పెట్టుకోవడం. ఎవరన్నా మీడియా వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, వాళ్ళు పేపర్లో వాళ్ళు వచ్చి అడిగారు, రాసుకోవాలనుకున్నప్పుడు డీటెయిల్స్ ఇవ్వాలి. శాఖ మటుకు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకుండా జాపం చేస్తుంది. అంటే మీకు సంబంధం లేదు అనే రీతిలో పోతుంది. ఎందుకు సార్ ఇలాగా? వాళ్ళకి అంటే కొంతమంది ఆఫీసర్ల వల్ల చెడ్డ పేరు వస్తుంది. నేను కూడా ఈ విషయం జరిగిన తర్వాత ఒకసారి ఉత్తరం రాశాను రైల్వే డివిజనల్ మేనేజర్కి, గుంతకల్కి ఉత్తరం రాశాను. ఏమంటే చాలా పత్రికల్లో ఇలా ఆదోనిలో కానీ కర్నూలు జిల్లాలో నాణ్యత లేదు అనే కంప్లైంట్ మీద పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఏమిటి, దీని గురించి పట్టించుకోవాలి కదా, కనీసం వచ్చి సమాధానం చెప్పాలి కదా, పత్రికా సమావేశం బట్టి ఇది జరుగుతుంది, ఏదైనా కంప్లైంట్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలా అని చెప్పాలి కదా అని నేను ఉత్తరం రాశాను. ఉత్తరం రాస్తే కూడా వాళ్ళు పెద్దగా, అంటే మాతో ఎమ్మెల్యే కాబట్టి నేను ఏదో గౌరవంగా మళ్ళీ ప్రత్యుత్తరం రాశారే కానీ అంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు అని నాకు అనిపించాల. ఇదేదో గూడుపుటాని జరిగినట్టుగా ఆఫీసర్లు కాంట్రాక్టర్లు కుమ్ముకి బయటికి కనిపించకుండా చేసే తతంగంలాగా అనిపిస్తుందే తప్ప ఇది ప్రత్యేకంగా దేశంలో ఎక్కడా ఇలా లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇలా ఉంది. అది ఆఫీసర్లను బట్టి, అక్కడ ఉన్న కాంట్రాక్టర్లను బట్టి
కుమ్ముక్కు అయ్యేదాన్ని బట్టి కూడా ఉండొచ్చు అనుకుంటాను నేను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటిది ఏదైనా నా దృష్టికి వస్తే తప్పనిసరిగా పై అధికారులకు మంత్రిత్వ శాఖ తెలిపే బాధ్యత నా మీద ఉంది. తప్పనిసరిగా ఆ పని కూడా చేస్తాను. మీరు స్థానికంగా ఆదోని ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు విజిట్ కూడా చేశారు ఆదోని రైల్వే స్టేషన్లో, ఎలాంటి స్పందన లేదని చెప్తున్నారు. ఓకే, ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగానే మీకు వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, కానీ ఇలాంటి ఆఫీసర్లు కానీ ఇలా కాంట్రాక్టర్లు కానీ ఇలా వివరించడం పట్ల మీరు ఏం భావిస్తున్నారు? వాళ్ళపైన ఏమన్నా యాక్షన్ తీసుకోవడం వల్ల, అంటే వాళ్ళ మార్పు కోసం ఏమన్నా మీరు ఏమైనా చేస్తారా? తప్పనిసరిగా మన ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే ఇది ప్రజాధనం, ఇది ఎవరింట్లో నుంచి తెచ్చిపెట్టే డబ్బులు కాదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఇటు ప్రజాప్రతినిధులది, మీడియాది, ప్రజలది కూడా. ప్రజలు కూడా తెలుసుకోవాలనే కోరుకుంటాను. ప్రతి ఒక్కరికి కూడా ఉదాహరణకి ఆదోని రైల్వే స్టేషన్లు కట్టడానికి 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే 9 కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారనే విషయం ప్రజలకు తెలియాలి కదా. నువ్వు నిజంగా 9 కోట్ల రూపాయలు వర్క్ చేస్తున్నావా లేదా అనే విషయం ప్రజలకు తెలియాలి కదా. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 14 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనే సమాచారం కనీసం పత్రికలకి ప్రజలకు తెలిసే విధంగా ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత రైల్వే అధికారులకు కూడా ఉంటుంది కదా. ఎందుకు దాచిపెట్టి చేస్తా ఉన్నారు, ఎందుకు అన్ని లోపలే మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అడిగితే ఏదో కొంత రెస్పాన్స్ ఉంటుంది. మామూలు వ్యక్తిలో, మామూలు పత్రికా విలేకరులో వెళ్ళి అడిగితే ఆ పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర ఉండలేదు అని చెప్తున్నారు మా వాళ్ళందరూ కూడా. ఆదోనిలో, కర్నూలులో చాలామంది పత్రికల వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు, ఏంటి సార్ ఈ వ్యవహారం, ఈ రైల్వే వాళ్ళ వ్యవహారం. కానీ రైల్వే వ్యవస్థ చాలా గొప్పది. రైల్వేలో విజిలెన్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి రకరకాల స్థాయిలో ఐఏఎస్ స్థాయిలో, సెక్రటరీల స్థాయిలో అధికారులు డివిజనల్ మేనేజర్లుగా ఉంటారు. వాళ్ళు బాధ్యత కలిగే, దేశవ్యాప్తంగా ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయి. లోకల్ వాళ్ళు కూడా కాదు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు. అదే సందర్భంలో కొంత తలతిక్క ఆఫీసర్లు ఉండొచ్చు, లేదా అవినీతి ఆఫీసర్లు ఉండొచ్చు, లేదా కాంట్రాక్టర్లతో కుమ్ముక్కయ్యే ఆఫీసర్లు ఉండొచ్చు. వీటిని ఎప్పటికప్పుడు మనం పై దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది తప్ప మనం నిర్లక్ష్యం చేస్తున్నారని లేకపోతే వాళ్ళని అట్లా వదిలేస్తే కూడా లాభం లేదు. ఇది ఎవరి డబ్బులు, ఇవి ప్రజల డబ్బులు, బాధ్యత ఉండాలి, దానిలో బాధ్యతాయుతంగా కూడా ఉండాలిగా. కర్నూలు నుండి ఆదోనికి రైల్వే మార్గం లేదు, ఇప్పుడు కొత్తగా తాజాగా ఎమ్మెనూరు నుండి కర్నూలుకి రైల్వే మార్గం వస్తుందంట, అది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు వర్కులు జరుగుతున్నాయండి. ఇప్పుడు పెద్ద ఎత్తున రైల్వే, అంటే మన వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి కర్నూలు, ఆదోని ఇంకా బెటర్. ఆదోని గుత్తి జంక్షన్ వల్ల కొంత డెవలప్ అయింది. ఆదోనిలో కూడా కొన్ని ట్రైన్స్ ఇంతకుముందు ఆగుతూ ఉన్నాయి, అవి కూడా ఆగట్లేదు. కొత్త ట్రైన్స్ వేయాలని కూడా అడుగుతున్నాం. ఇప్పుడు నేను విజయవాడకి వెళ్ళాలా, విజయవాడకు మనం వెళ్ళాలంటే ఆదోని నుంచి ట్రైన్ లేదు, కర్నూలు నుంచి కూడా ట్రైన్ ఇబ్బందే, అందరూ బస్సులు పట్టుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. రైల్వేల్లో కంఫర్ట్స్ బెటర్ ఉండాలని కోరుకుంటాం. అట్లాగే స్పీడ్గా వెళ్ళేట వందే భారత్ ఎక్స్ప్రెస్లు, ఇవి కనీసం 30 సెకండ్లో 1 నిమిషమైనా ఆగాలనే డిమాండ్ ఉంది పెద్ద ఎత్తున. ఇటు నార్త్కి, అంటే ఉత్తర భారతదేశానికి వెళ్ళే ట్రైన్స్, ఇవి కూడా ఎక్కువ మంది ఈ ప్రాంతాల్లో మార్వాడీలు కానీ లేకపోతే గుజరాతీలు కానీ ఎక్కువ మంది సెటిల్ అయ్యి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ట్రైన్లు ఆగాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు నేరుగా ఉత్తర భారతదేశానికి వెళ్ళి ట్రైన్స్ ఆగాల్సి, ఇవన్నీ చాలా డిమాండ్లు ఉన్నాయి. అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో డిమాండ్లు సరిచేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా దీని మీద మరింతగా అధికారులను కానీ లేదా పైన మంత్రిత్వ శాఖను కానీ ఒత్తిడి తీసుకొని వచ్చి కర్నూలుకు కానీ కర్నూలు జిల్లాకు రావాల్సినటువంటి రైల్వే పనుల్లో వాటా కానీ, రైల్వేల్లో జరగాల్సిన పనుల్లో అభివృద్ధిలో వాటా కానీ తప్పనిసరిగా తీసుకుంటాం. అతిపెద్దదైన రైల్వే శాఖ అయితే మొత్తం మీద అభివృద్ధి పనులు చేసేది మొత్తం కూడా అందరికి కూడా తెలపాలా, ఏం చేస్తున్నది కూడా, అంటే డెవలప్మెంట్ కార్యక్రమాల కూడా ప్రజలకు తెలిపే బాధ్యత తీసుకోవాలా రైల్వే శాఖ అని చెప్పేసి ఎమ్మెల్యే పార్థసారథి తెలుపుతారు. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్ సుమన్ టీవీ, ఆదోని, కర్నూలు జిల్లా.